హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నారి యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా అండి. మన ఆంధ్ర సైడ్ వాళ్ళు మాత్రం అటుకులు ఉప్మా అంటారు, ఇక్కడ మరాఠీ వాళ్ళైతే పోహా అంటారండి. సో ఈ పోహాని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పోసేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్ దాకా. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే చిల్లీని యాడ్ చేసేసుకున్నానండి. నేనైతే 2 చిల్లీస్ తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్ అనేది తీసేసుకున్నానండి. సో మంచిగా ఆయిల్లో పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దామండి. మంచిగా కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసేసుకుందామండి. నేనైతే 2 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసేసుకున్నాను. వాటిని కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము. మంచిగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు టమాటాస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఒక టమాటా అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేశాను. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా మంచిగా కలిపెట్టేసేయండి. టమాటా మంచిగా మగ్గాలి అంటే ఒక స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి స్పైస్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు కారం అనేది సరిపోదు అంటే ముందుగానే చిల్లీస్ అనేది కొంచెం ఎక్కువగానే కట్ చేసి వేసుకోండి. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దామండి మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ అనేది వేరుశనక్కాయలు తీసుకున్నాము. వేరుశనక్కాయలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, పచ్చిగా వండకుండా వేరుశనక్కాయలు. సో మీకు కావాలి అంటే ముందే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అండి, ఇలా వేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము అటుకుల్ని యాడ్ చేసేసుకుందాము. నేను ముందుగానే అటుకుల్ని వాటర్లో నానబెట్టేసి పిండి పక్కన పెట్టేసుకున్నానండి. సో అవి ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా గరిటెతో కలిపెట్టేసిద్దామండి మొత్తం మిక్స్ అయ్యేలాగా. మంచిగా మిక్స్ అయిపోయిందండి. సో చూసారా, ఒక 2 మినిట్స్ అనేది అలా కుక్ అవనియండి. ఇప్పుడే కదా వేసుకోండి. సో ఒక 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసేద్దాము. పోహా అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి తీసి చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకైతే ఈజీగా క్యారేజ్ పెట్టేసి పంపించేయచ్చు. సో ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్తారా? దీంట్లోకి ఇంకా కానీ కర్డ్ యాడ్ చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. మోస్ట్లీ ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళైతే మాత్రం పోహాలోకి కర్డ్ యాడ్ చేసుకొని తింటారు. సో ఫస్ట్ నేను ఇప్పుడు ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకున్నానండి. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను నాకు ఎలా కుదిరిందో అని చెప్పేసి. సూపర్గా ఉందండి, చాలా బాగా కుదిరింది. రెసిపీ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.